హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ బ్రదర్ని ఇచ్చిన సపోర్ట్ అయితే చేయండి. అంతే ఫ్రెండ్స్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత సింపుల్ మీరైతే ఎలర్ట్ మోషన్లోకి వెళ్ళిపోండి. ఇంపోర్ట్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 2 మినిట్స్లో అయితే చెప్తాను చూడండి. స్టార్టింగ్లో అయితే లిరిక్స్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది లిరిక్స్. మీకు నచ్చిన ఫంట్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఈ ఫంట్ అయితే పెట్టేశాను. మీకు నచ్చిన స్టే వింటర్ వేరేది సిస్టర్లీ చాలా ఫంట్స్ ఉన్నాయి, యూజ్ చేయండి వేరేవి. ఇక్కడ ఏమంటే నేను జస్ట్ మీకు 2 మినిట్స్లో అయితే చెప్తాను. ఓన్లీ ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది వీడియో అంతా. చూడండి, ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో, ఎగ్జాంపుల్ నేను పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. పైన కొంచెం మీకు అడ్జస్ట్ కాకపోయింది అనుకోండి, ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసేసుకోండి. ఫింగర్స్తోని చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫొటోస్ అనేవి అలానే ట్రై చేయండి. నేను చెప్పినట్టే ఇలా పెట్టి ప్లస్ ఐకాన్ పైన అంతే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయితే చేసేయచ్చు. ఇలానే మీరు 1 by 1 ఫొటోస్ అయితే ఈజీగా అయితే ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఫోటో అలా చేసేసుకోండి. నేను చెప్పాను స్టార్టింగ్లో. వీడియో లెన్స్ చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ చెప్పేవరకు మీరే కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ చెప్పానుగా సేమ్ అలానే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ ఇక్కడ ఎక్స్పర్ట్ సింబల్ అవుపిస్తుంది, సెట్టింగ్స్ సింబల్ పక్క పంటి దాన్ని క్లిక్ చేసి మీరు వీడియోని క్లిక్ చేయండి. మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టేసుకోండి. నేను 1080లో పెట్టి ఇక్కడ ఫుల్ పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నా. ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.